ప్రైజ్‌లో అందరూ బాగున్నారా? ఈరోజు మీతో ఒక మాట చెప్పనివ్వండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఎన్నో ఎగ్జామ్స్ రాసి అన్నిటిలో ఫెయిల్ అయ్యి, లేదా ఒక్క మార్కులో చిన్న మార్కులోనే ఆ యొక్క ఉద్యోగం మిస్ అయిపోయి, అలిసిపోయి విసిగిపోయి ఉన్నావా? ఉన్న డబ్బంతా కూడబెట్టుకొని ఏదో ఒక విధంగా జీవితంలో పైకి రావాలని ఆశించి వ్యాపారాన్ని పెట్టుకొని వ్యాపారంలో లాభాలు లేక ఎంతగానో నష్టపోయి దిగులుతో కూర్చున్నావా? నాకన్నా చిన్నవాళ్ళు, నాకన్నా చదువు బాగా చదవని వారు, జ్ఞానంలో విద్యలో నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఉద్యోగం సంపాదించారనో, లేదా వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో ఉన్నత స్థాయికి ఎదిగారనో బాధపడుతున్నావా? దేవుని ప్రశ్నిస్తున్నావా? అలా అయితే ఇది వినండి. యోబు నీతిమంతుడుగా జీవించినప్పటికీ కూడా ఆయన మీద శ్రమలు ఒకదాని వెంబడి ఒకటి పడ్డాయి. సమస్తాన్ని కోల్పోయాడు ఆయన. భార్యచే దూషించబడ్డాడు. నా అనుకున్న కుటుంబం ఆయనకు దూరమైంది. ఎంతో కష్టంతో కూడబెట్టుకున్న ఆ ఆస్తి అంతా కూడా మొత్తం చెల్లాచెదురైంది. అయినప్పటికీ కూడా యోబు దేవుని మీదున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. నోటి మాటతో గాని ఆలోచనలో గాని ఆయన ఎప్పుడు దూషించలేదు. దేవుడు ఆయన విశ్వాసాన్ని చూశాడు. దేవుడు యోబుని పట్టించుకోలేదా? రెండంతల ఆశీర్వాదాన్ని యోబుకి మరలా అనుగ్రహించలేదా? బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై వేచి చూడమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు ప్రయత్నిస్తూ ఉన్నావా ఉద్యోగం గురించి? వ్యాపారంలో అనుకోని నష్టాలు ఎదురయ్యాయా? తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే దీన మనస్కులై ఉండాలి. మీకు ఉద్యోగం రాలేదనో, వ్యాపారంలో నష్టపోయారనో దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. ఆయన మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది. తగిన కాలం కొరకు వేచి చూద్దాం. దేవుడు మీ ఆశను భంగపరచుడు. ఆశ కలిగిన ప్రాణం ఆయన మేలుతో తృప్తిపరిచే దేవుడు. ఆ రోజు యోబుని చూసిన దేవుడే ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ విశ్వాసం దృఢమైందిగా ఉండాలి. అతి త్వరలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు అనుగ్రహించబడును గాక. దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అతి త్వరలో నష్టంలో ఉన్న మీ వ్యాపారం అభివృద్ధి పొందును గాక. దేవుడు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చెందబోతున్నాడండి. సంతోషించి ఆనందించి గంతులు వేద్దాం. మరలా చెప్పుదును, సంతోషించి ఆనందించి గంతులు వేద్దాం. పరలోకమందు దేవుడు మీ ఫలమును అధికం చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.